మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఓడింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది చెప్తాను, చాలా క్లియర్గా చెప్తాను. అండ్ బయట కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్కి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లైక్ విన్నర్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఆ విన్నర్ షూట్ కూడా ఆల్రెడీ అయిపోయింది అని చెప్పి బయట కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి ఇచ్చేది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ సో మనం ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ పొజిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం సెలబ్రిటీల సైన్యం మొత్తం దిగిపోయింది, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకు సెలబ్రిటీల సైన్యం దిగిపోయింది అంటే లాస్ట్ వీక్ సర్కిల్ ఆఫ్ లవ్లో లయ గారు మాట్లాడిన మాటల్ని సో మేబీ నటరాజ్ మాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే నటరాజ్ మాస్టర్ గారి పిఆర్ టీం అవ్వచ్చు, చాలా గట్టిగా సర్క్యులేట్ చేస్తున్నారు. లయ గారు చాలా దారుణంగా మాట్లాడారు, కించపరిచేలాగా మాట్లాడారు, అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి సో చాలామంది అంత రిగ్రెట్, అంటే లైక్ లయ గారు ఈజ్ అ వర్స్ట్ జడ్జి, అంత వర్స్ట్గా బిహేవ్ చేశారు టువార్డ్స్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారి పేరుతోటి, అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. లైక్ తనూజ గారు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు, అలాగే తనూజ గారు ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నారు ఒక సాడ్ సాంగ్ వేసి, కొంతమంది రివ్యూయర్స్ కూడా పెట్టున్నారు. అండ్ తనూజ గారితో పాటు బిగ్ బాస్కి సంబంధించిన రితు చౌదరి, సంజన గారు, అమర్దీప్, సో అలా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు, వెళ్తున్న వాళ్ళు, వెళ్ళాలి అనుకొని ఆగిపోయిన వాళ్ళు మొత్తం నటరాజ్ మాస్టర్ గారి మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ, ఆయన ఫ్యాన్ పేజ్ ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ సెలబ్రిటీలతో మోగిపోతుంది అనమాట. ఆయనకి ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో నటరాజ్ మాస్టర్ గారి తప్పే అసలు లేదా, లయ గారు మాట్లాడింది కరెక్టా అంటే సో మేబీ లయ గారు అంత హార్ష్గా మాట్లాడి ఉండకపోవచ్చు. కాకపోతే నటరాజ్ మాస్టర్ విషయంలో లయ గారు అంత హార్ష్గా మాట్లాడిన దాన్నే తప్పుపడుతున్నారే. మరి తోటి కంటెస్టెంట్స్ తోటి మరి నటరాజ్ గారు మాస్టర్ గారు మాట్లాడిన మాటలు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి కదా. పెళ్ళానికి భయపడుతున్నాడు, ఆ మాట అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్లో చాలా మాట్లాడాము అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో సో ఆయన ఏదైతే మాట్లాడారో ఆ కంటెస్టెంట్స్ తోటి అలాంటి మాటలే మళ్ళీ తిరిగి ఆయనతో మాట్లాడితే ఆయనకు అర్థమవుతుంది అన్న థాట్లో మేబీ జడ్జెస్ అలాగే కదా బిహేవ్ చేయాల్సింది. సో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకునేలా చేయటమే కదా జడ్జెస్ పని. మేబీ లయ గారు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడి ఉండొచ్చేమో. ఆవిడ జస్ట్ అలా మాట్లాడితే, అలా ఇదిలించుకొని మాట్లాడితేనో, లేకుంటే అలా చిరాగ్గా మాట్లాడితేనో ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలియజేయడం కోసం మేబీ లయ గారు మాట్లాడి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. బట్ లయ గారి జడ్జిమెంట్ని చాలా వర్స్ట్ జడ్జి అని చెప్పి డిక్లేర్ చేసి మాట్లాడేస్తున్నారు. నటరాజు గారికి సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది. అండ్ తనూజ గారు కూడా సో తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఎస్పెషల్లీ ఏదైతే ఆ క్లిప్ ఉందో ఆ క్లిప్ని తను షేర్ చేస్తూ కూడా మాట్లాడారు సో నటరాజ్ మాస్టర్ గురించి. అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి సో కళ్యాణ్ వాసంతి పేరు మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అండ్ ఎస్పెషల్లీ నిన్న మొన్న సర్కిల్ ఆఫ్ లవ్లో సో సర్కిల్ ఆఫ్ లవ్లో అది ప్రాంక్ అని తెలిసిన తర్వాత కళ్యాణ్ కొంచెం ఆ ఓవర్గా రియాక్ట్ అయ్యాడేమో అని అనిపించింది. అండ్ దానికి ఈ ఆసియా వాళ్ళు నిన్న ప్రక్రియలో వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పింది ఆసియా, నువ్వు ఆ అమ్మాయి ఏడిస్తే నేను చూడలేను, అమ్మాయి ఏడిస్తే నేను చూడలేను అంటున్నావు. మరి ఇక్కడ ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే గేమ్ అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటే నీ పాటికి నువ్వు కామ్గా వెళ్ళిపోయి అసలు అమ్మాయినే పట్టించుకోలేదు. మరి దాన్ని ఏమంటారంటే దానికి వాసంతి కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ బట్ ఆ మూమెంట్లో మేబీ కళ్యాణ్ అంటే అది ప్రాంక్ అని చెప్పిన తర్వాత అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమని అనిపించింది. సో దానికంటే ముందు ఏదైతే జరిగిందో అంటే తనని ఆ బాటమ్ 3లో పెట్టడం అవన్నీ కళ్యాణ్ మేబీ అది గుర్తుపెట్టుకొని సో ఈ అమ్మాయి పేరు చెప్పుకొని బయటకు వెళ్ళిపోదాం అన్నట్టు మాట్లాడారేమో అని నాకు అనిపించింది. అండ్ దాని తర్వాత సో అప్పటి వరకు అన్ని గేమ్స్ బాగా ఆడుతుంటాడు, అందరితో బాగా మాట్లాడుతుంటాడు, టాస్కులు చాలా బాగా ఆడుతుంటాడు, మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతుంటాడు, అంత క్లియర్గానే ఉంటుంది. బట్ అది కొంచెం ఓవర్ అయిందేమో అని అనిపించింది ఆ మైండ్ గేమ్ ఆలోచించే విధానం. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కూడా సిద్ధు వాళ్ళు మాట్లాడినప్పుడు, సోనియా మాట్లాడినప్పుడు నువ్వు మా మీద పోర్ట్రే చేయబాకు, మా గురించి ఇలా అది నా గురించి అని స్పెషల్గా అట్లా మాట్లాడడము ఎందుకు అది చాలా హర్టింగ్ అనిపించింది. అంత అంటే లైక్ సిద్ధు చాలా క్యాజువల్గా మాట్లాడతాడు, అందరితో చాలా నార్మల్గా మాట్లాడతాడు. సో సిద్ధు కోపడింది కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కళ్యాణ్తో ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ ఉంది కాబట్టి మేబీ కొంచెం సరదాగా ఇంకా జాలేరా ఎంతసేపు ఉంటావు, కొంచెం ఏడు మొహం పెట్టుకొని కొంచెం నార్మల్గా ఉండరా అని చాలా క్యాజువల్గా మాట్లాడాడు. సో అది తనకి ట్రిగ్గర్ అయింది. అండ్ ట్రిగ్గర్ అయ్యి అలా అనుకో అంటే ఓకే, కానీ అలా నువ్వు అట్లా పోర్ట్రే చేయకు అన్నాడు. పోర్ట్రే చేయకు అంటే ఇతనేదో కావాలని అతన్ని ఆడియన్స్ ముందు ఇలా చెప్తున్నాడు అన్నట్టుగా సో కళ్యాణ్ అనుకున్నాడు. అంత లేదేమో, అలా అనుకోవడం అనవసరమేమో అని నాకు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ పేరు కూడా చాలా గేమ్ బాగా ఆడుతుంది. సో ఇది నాకు వీళ్ళ మీద ఉన్న ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మనం సిద్ధు సోనియా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో సిద్ధు సోనియా వాళ్ళు నిజంగా వాళ్ళు అన్లక్కీ పేర్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పాపం గేమ్స్ అంతగా ఆడకపోయినా కూడా సో వాళ్ళ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, సో వాళ్ళిద్దరు అందరితో కలిపి ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఫన్ అవ్వచ్చు, సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ నాకు తెలిసి అసలు ఫినాలే వీక్లో వాళ్ళు ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ నిన్న ఏదైతే ఎలిమినేషన్ జరగలేదో లాస్ట్ వీక్, ఆ ఎలిమినేషన్ జరిగి ఉండుంటే సిద్ధు సోనియా వాళ్ళని మన ఫినాలే వీక్లో చూసుండే వాళ్ళమేమో అనిపిస్తుంది. సో ఇప్పుడున్న బాండ్ క్రెడిట్స్ అవ్వచ్చు, ఓటింగ్ పరంగా కూడా అవ్వచ్చు, సిద్ధు సోనియా వాళ్ళు చాలా బాటంలోనే ఉన్నారు. సో బాండ్ క్రెడిట్స్తోనే ఇప్పుడు వెళ్తుంది కాబట్టి ఎవ్రీ వీక్, సో ఆ బాండ్ క్రెడిట్స్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి సిద్ధు సోనియా వాళ్ళు బాటంలోనే ఉన్నారు. ఈ వీక్ వెళ్ళిపోయేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సిద్ధు సోనియా వాళ్ళకి. సో కాబట్టి నిజంగా ఎలిమినేషన్ కానీ జరుగుంటే సిద్ధు సోనియా వాళ్ళు ఫైనల్ వీక్లో ఉండే వాళ్ళేమని అనిపిస్తుంది. సో ప్యూర్లీ వాళ్ళు దేర్ బ్యాడ్ లక్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాను బాను. సో జాను బాను వీళ్ళు గేమ్ బాగా ఆడతారు, అందరితో బాగానే ఉంటారు. బట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి సింపతి గేమ్ కోసం ట్రై చేస్తున్నారేమని అనిపించింది. పొద్దున కూడా చాలా క్లారిటీగా చెప్పాను. ఎందుకంటే నటరాజ్ మాస్టర్ పేరుతో ఏదైతే గొడవ ఉందో అది వాళ్ళు ఆపట్లేదు. వాళ్ళు దాని గురించి ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు మారరు. వీళ్ళు అదే దాని గురించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు. వీళ్ళు సర్కిల్ ఆఫ్ లవ్లో ఆల్రెడీ చాలా క్లియర్గా నటరాజ్ మాస్టర్ వాళ్ళది మిస్టేక్ అని చెప్పారు. దానికి ముందు వీళ్ళు గొడవపడ్డారు, దాని తర్వాత కూడా గొడవపడ్డారు. మళ్ళీ నిన్న ప్రక్రియలో కూడా సేమ్ అదే తీసుకొచ్చి మళ్ళీ అదే గొడవ పడుతుంటే అదంత కన్విన్సింగ్గా లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ టైం దాని గురించే మాట్లాడటం కూడా అంతగా వర్కౌట్ కాదేమో అని అనిపిస్తూ ఉంది. కొంచెం అది తగ్గిస్తే బెటర్ ఏమో. ప్రతిసారి దాన్నే పాయింట్అవుట్ చేస్తూ దాంతో తెచ్చుకునే సింపతి అంత వర్కౌట్ కాదేమో. సో గేమ్ ఆడి గేమ్ గెలిచారు కదా, సో దానివల్ల వచ్చే ఏదైతే ఆ కిక్ కానీ ఆ ఓటింగ్ కానీ ఎక్కువగా ఉండాలి, అలా ఉంచుకోవాలి. అంతేగాని ఈ సింపతి వల్ల వచ్చే ఓటింగ్ సో మేబీ అన్నిసార్లు వర్కౌట్ కాకపోవచ్చు. జాను బాను వాళ్ళకి వాళ్ళు ఓపిక్గా ఉండుండొచ్చు, కాకపోతే వాళ్ళ మనసులో కూడా తిట్టాలంటుంది. బట్ ఓకే, వాళ్ళు కామ్గా ఉంటున్నారు. కాకపోతే ప్రతిసారి అదే తీసుకొచ్చి మాట్లాడడం అనవసరం, ఆల్రెడీ అయిపోయింది. అండ్ చూసేవాళ్ళు కూడా చాలామందికి నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఏదైతే మైండ్లో ఉందో, వాళ్ళ మనసులో ఉందో అది బయటకు చెప్పేస్తున్నారు. మరి జాను బాను వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అదే వీళ్ళు కూడా ఆన్ ద ఫేస్ మాట్లాడితే సరిపోద్ది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ఇది వీళ్ళ సంగతి వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా. సో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ వీళ్ళని అందరూ తక్కువగా చేసి చూస్తుంటే గెలవడం స్టార్ట్ చేశారు, గెలుస్తున్నారు. బట్ ఎప్పుడైతే మొన్న ఫైనలిస్టులు అయ్యారో సో అప్పటి నుంచి వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా కంప్లీట్గా మారాయేమో అని అనిపిస్తూ ఉంది నాకు. అండ్ కొంచెం మాట్లాడే పద్ధతి కూడా చాలా వెరైటీగా ఉంటుంది. అండ్ అనవసరంగా కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాడేమో అనిపించింది. సో మొన్న లాస్ట్ వీక్ కూడా జాను వాళ్ళతోటి ఆ మడ్ పిక్లో వాళ్ళ కోడ్ ఎదుగుతున్నప్పుడు మీకు అన్ని దగ్గరే ఉన్నాయి కదా అని కూడా అన్నాడు టక్కని వాళ్ళతోటి. అలా కించపరిచేలాగా మాట్లాడక అని చెప్పి ఇతను అన్నాడు. సో ఇతను కొంచెం రియాక్ట్ అయ్యాడు, అతను కూడా కొంచెం గట్టిగా అనవసరంగా ఆ మాట మాట్లాడాడు. ఇతను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యామో అనిపించింది. అండ్ అక్కడి నుంచి సో మళ్ళీ కప్పులు అయిన తర్వాత అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, కొంచెం ఆ కమాండింగ్ నేచర్ అనేది వచ్చింది. మేబీ రిలాక్స్డ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ కమాండింగ్ నేచర్ అనేది చాలా క్లియర్గా వీళ్ళ మధ్య కనిపిస్తూ ఉంది నాకు. అండ్ ఈరోజు గేమ్లో కూడా కొంచెం ఎక్కువగానే చేశారేమో. అండ్ జాను బాను వాళ్ళ దాంట్లో మొత్తం అన్ని దాంట్లో పెట్టారు. అండ్ పాయింట్స్లో వాళ్ళు మాకంటే కొంచెం కింద ఉన్నారు, మేబీ మమ్మల్ని అందుకోవచ్చు. సో కాబట్టి లేదా మేము వాళ్ళకి దగ్గరలో ఉన్నాం కాబట్టి సో వాళ్ళని మేము తగ్గించి చేస్తే, అంటే వాళ్ళని మేము అవుట్ చేస్తే మేబీ మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనేది అయితే చెప్పారు. అది అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. మేబీ శ్రీముఖి గారికి అది కన్విన్సింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే అందరూ గేమ్ గెలవాలని ఆడుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బాండ్ క్రెడిట్స్ ఆల్రెడీ ఎవరు ముందున్నారో వాళ్ళని వెనక పెట్టాలి, వాళ్ళకంటే ముందు మీరు ఉండాలి. అలాగా ఆలోచించుకోండి, అవే కదా ఫినాలే వీక్లో పొజిషన్స్ని చేంజ్ చేస్తాయి అని చెప్పి ఆమె చెప్పినా కూడా ఎందుకంత కన్విన్సింగ్ అనిపించలేదు. సో లైక్ ఎలాగంటే మనం ఎప్పుడు తోపోని కొట్టాలి, అలా కొడితేనే కదా మనకి కిక్ ఉండేది. సో మన కింద ఉండేవాడు ఎప్పుడు మన కిందే ఉంటాడు, మన కింద ఉండేవాడిని మన కింద అలాగే ఉంచి మనం పైకి పోవాలనుకోవాలి. కానీ ఆడిని ఇంకా దూరం మనకి ఇంకా కిందకి తొక్కాలి అని అనుకుంటే సో పైన మనకంటే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాడు కదా, అప్పుడు మనం అదే ప్లేస్లో ఉండి మనకంటే వెనక్కి నుంచి ఇంకా పైకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారేమో. సో మేబీ ఈ స్ట్రాటజీ లాస్ట్ వీక్ కాబట్టి మేబీ ఓకే ఫైన్ అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా బిగ్ బాస్లో లాంటివి ప్లాట్ఫామ్స్లో అంటే నెంబర్ ఆఫ్ వీక్స్ ఇంకా ఉంటే మేబీ స్ట్రాటజీ వర్కౌట్ కాదేమో. బట్ ఈ వీక్కి వాళ్ళు చెప్పిన దానికి శ్రీముఖి గారు కూడా చెప్పారు కాబట్టి కరెక్టే అని చెప్పి, బట్ నాకైతే అంత కన్విన్సింగ్ అనిపించలేదు. కొంచెం
వీళ్ళది ఓవర్ కమాండింగ్ అయిపోయింది. ఆ ఓవర్ యాక్షన్ కూడా లిటిల్ బిట్ కనిపిస్తూ ఉంది వీళ్ళలో. అండ్ వీళ్ళ ఓవర్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దాన్ని చాలా అమాయకంగా మాట్లాడుతుంటారు వీళ్ళు. మహేష్ అండ్ శాండ్రా, అరే అది కాదురా, అది కాదు డార్లింగ్, అది కాదు డార్లింగ్, అది ఇది అని చెప్పి అనాల్సిందంతా అనేసి బట్ సాఫ్ట్ స్పోకెన్గా మాట్లాడుతుంటారు అనమాట. సో అది చూసే వాళ్ళకి ఏమనిపించదు అంటే తేనె పూసి కత్తుల్లాగా అలా చేస్తూ ఉంటారని నా ఒపీనియన్ వీళ్ళ మీద. సో ఇది వీళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చరికి మన నూకరాజు అండ్ ఆసియా. సో నూకరాజు అండ్ ఆసియా వాళ్ళకి గురించి మనం ఒకప్పుడు చాలా గట్టిగా చెప్పాలనుకుంటుండే కానీ బట్ గ్రాడ్యువల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ పాయింట్స్ కానీ సో కంప్లీట్లీ డౌన్ఫాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఆ అమ్మాయి చాలా కష్టపడుతుంటుంది. ఇతను ఆ అమ్మాయిని కమాండ్ చేయడానికి లేదా ఆ అమ్మాయి ముందు హీరో అవ్వడానికి మాత్రమే ఆడుతున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా గేమ్ గెలవాలి, ఓవరాల్గా మనం టాస్క్లు ఆడాలి అన్న థాట్ ఎక్కడ లేదు. టాస్కుల్లోకి వెళ్ళిన తర్వాత సో ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుంటూ గేమ్ ఆడితే బెటర్ ఏమో కానీ ఎప్పుడు చూసినా నా ప్లాన్ విను, నాది విను, ఆగమ్మ 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 అంటే యాడ ఆగేదా? నువ్వు ఆగుతున్నావు గేమ్లో. ఈరోజు గేమ్లో కానీ నువ్వే ఆగినావు. ఆ అమ్మాయి పాపం కష్టపడి నిలబడింది. నువ్వు తీసుకున్న పొజిషన్ తప్పు, నువ్వు అక్కడ ఫంబుల్ అయింది తప్పు. స్టార్టింగ్ నుంచి నీకు అంత బ్యాక్ పెయిన్ ఉంటుంది, నీకు అని అనిపించినప్పుడు అసలు అలాంటి పొజిషన్లో ఎవరైనా ఉంటారా? మరి అబ్బాయివి ఆ మాత్రం తెలియదా ఏ పొజిషన్లో నిలబడితే మనకి ఇట్లా బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అని చెప్పి. సో మన వెన్నెముక కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది, నిలబడి ఉంటుంది అనే దానికి చూసుకోవాలి కదా. సో ఎలా పడితే అలా నిలబడితే ఎలాగా? పక్కన వాళ్ళు నిలబడ్డారు, మనం నిలబడలేకపోయాము, మన పక్కన ఉన్న ఆడపిల్ల కూడా నిలబడింది అంటే సో ఇతనిది కొంచెం అది వర్కౌట్ కాదు. అండ్ కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ టోన్ ఏదైతే ఉంటుందో అది కూడా కరెక్ట్ కాదు. అండ్ కొన్నిసార్లు పాయింట్లు మాట్లాడుతుంటాను అని చెప్తారు కానీ అంత మంచి పాయింట్లు ఏమి మాట్లాడు. నిన్న కూడా ఆ ప్రక్రియలో కరెక్ట్గా ఆసియా ఆ పాయింట్ తీసుకొచ్చి మాట్లాడింది కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నూకరాజు మాట్లాడింది నాకేం అనిపించలే కానీ ఆసియా ఎప్పుడైతే నువ్వు అమ్మాయి ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు అంటున్నావు కదా కళ్యాణ్, మరి ఆ అమ్మాయిని అట్లా వదిలేసి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయావు అని అడిగిన పాయింట్ ఏదైతే ఉందో అది కొంచెం లాక్ చేసే పాయింట్ లాగా అనిపించింది. అండ్ ఈ అమ్మాయి కొంచెం తెలివి ఉంటుంది, కాకపోతే ఏమంటే ఇంత క్విక్గా మాట్లాడలేదు. ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని ఈ అమ్మాయి మాట్లాడుద్ది. ఆసియా కొంచెం ఫ్లూయెంట్గా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటే ఆసియా టాప్లో ఉండొచ్చేమో. ఓకేనా, ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆమీర్ అండ్ అభిమానిక. సో వీళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు, మిగిలిన వాళ్ళతో కాంపీట్ ఇవ్వడానికి పాపం చాలా ట్రై చేస్తున్నారు. వీళ్ళకి ఎంతవరకు వస్తుందో అంతవరకు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం వీళ్ళ కల్చర్ వేరు, సో వీళ్ళ పెరిగిన అట్మాస్ఫియర్ వేరు, మేబీ వీళ్ళు బతుకుతున్న అట్మాస్ఫియర్ ఏమో బయట వేరేమో. సో అలాంటిది వీళ్ళు ఇక్కడికి వచ్చారు అండ్ వాళ్ళు మిగిలిన వాళ్ళతో బాగానే సర్వైవ్ అవుతున్నారు. అండ్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి గేమ్ని చాలా సీరియస్గానే ఆడుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ ఎక్కడో చోట వీళ్ళ ఎనర్జీస్ వేరే వాళ్ళ ఆపోజిట్ పేరు ఎనర్జీస్ తోటి మ్యాచ్ అవ్వట్లేదు. సో అందుకని వీళ్ళు గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నారు. అండ్ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరుగుని ఉంటే మేబీ వీళ్ళకి కూడా ఫినాలే వీక్లోకి వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉండేది ఏమో. బట్ అన్ఫార్చునేట్లీ సో వీళ్ళకి కూడా ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర బాండ్ క్రెడిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళు కూడా ఈ వీక్ సర్కిల్ ఆఫ్ లెవెల్లో వీళ్ళు కూడా ఎలిమినేషన్ జోన్లో ఉంటారు. మోస్ట్లీ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ పొజిషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఏదైతే విన్నర్ది ఉందో సో ఆ విన్నర్ అనేది ఇంకా జరగలేదు, షూటింగ్ ఇంకా అవ్వలేదు. ఈ వీక్ లాస్ట్ వీక్ 14th వీక్ ఫినాలే వీక్ రేపు. నార్మల్గా రెగ్యులర్గా షూట్ అంతా అయిపోయింది. సో ఆ మ్యాన్షన్లో ఎవ్వరు లేరు కంటెస్టెంట్స్, ఆ పెయిర్స్ ఎవ్వరు లేరు. సో ఆ పెయిర్స్ ఎప్పుడు వస్తారు? ఈ వీక్ అంతా ఉండదు. సో నెక్స్ట్ వీక్ ఫినాలే కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫినాలే కంటెంట్ కోసం ఒక 2-3 డేస్ షూట్ చేస్తారు. సో ఆ 2-3 డేస్లోనే ఫినాలే వీక్ షూట్. మేబీ గురువారం రోజు మేబీ ఆ ఫినాలే వీక్ షూట్ చేస్తారు. దానికి మనకి ఆదివారం రోజు మేబీ టెలికాస్ట్ చేయొచ్చు. సో ఇంకా షూట్ అవ్వలేదు, ఇంకా ఎవరు విన్నర్గా ప్రకటించలేదు, ఇంకా విన్నర్ ఎవరు అవ్వలేదు. సో విన్నర్ అవ్వాలంటే బాండ్ క్రెడిట్స్ ప్లస్ ఓటింగ్ని రెండింటి కాంబినేషన్లో తీసుకుంటారు. రెండింటి కాంబినేషన్ తీసుకొని సో అప్పుడు ఎవరు టాప్లో ఉన్నారనేది ప్రకటిస్తారు. ఇప్పటివరకు అయితే ఎవరు టాప్లో లేరు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు అండ్ వర్సెస్ కళ్యాణ్ వాసంతి ఇది జరుగుతూ ఉంది. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు టాప్లో, కొంతసేపు వీళ్ళు టాప్లో, కళ్యాణ్ వాళ్ళు టాప్లో కనిపిస్తారు. అట్ ప్రజెంట్ సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు లీడ్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. నటరాజ్ మాస్టర్ వాళ్ళు లీడ్లోకి వచ్చారు అండ్ కళ్యాణ్ వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీగా ఉంటుంది. ఇద్దరు కళ్యాణ్ వాళ్ళు లేదా నటరాజ్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు గెలవచ్చు, వీళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే పర్సనల్గా మేబీ మేకర్స్ ఏమన్నా మహేష్ అండ్ శాండ్రాని గెలిపించి
వాళ్ళని మేబీ వాళ్ళు ఆ వచ్చే ఇమేజ్ తోటి వాళ్ళని బిగ్ బాస్లోకి పంపిస్తారేమో, వాళ్ళిద్దరు పెయిర్గా బిగ్ బాస్లోకి పంపిస్తారేమో. అంటే బిగ్ బాస్ 10 కదా జరగబోతుంది. సో మేబీ పెయిర్స్గా ఏమైనా లోపలికి పంపించే పని అయితే సో కొంచెం వీళ్ళిద్దరిని కూడా పంపించచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అలా కాకపోతే సో జెన్యూన్గా ఇంకా ఎవరైనా కానీ గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే మాత్రం వీళ్ళనే గెలిపించేదానికి బిగ్ బాస్ టీం కొంచెం గట్టిగానే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీం చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి నాకు తెలుస్తూ ఉంది. సో వీళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసరికి జాను బాను, వీళ్ళు కూడా వెల్ డిజర్వ్స్ అనమాట విన్నర్ అవ్వడానికి. బట్ ఈ వీక్ కొంచెం ఆ ఫోకస్ అంతా వేరేలాగా పెట్టకుండా గేమ్స్ ఎంత బాగా ఆడగలిగితే, ఇప్పుడు ఎలా అయితే విన్ అయ్యారో ఫర్దర్గా ఇంకొక పెద్ద గేమ్ ఉంటుంది కదా, సో ఆ గేమ్లో కూడా వీళ్ళు విన్ అవ్వితే, ఎందుకంటే వీళ్ళకి ఇంకా గేమ్ ఆ బజర్ గేమ్ ఆడడానికి ఛాన్స్ లేదు. సో వీళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళకి కూడా ఓటింగ్ పడుతుంది. బట్ కంపేర్ చేస్తే వీళ్ళకి అది తక్కువ ఓటింగ్ ఉంటుంది. బట్ వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్లు, సో సెలబ్రిటీసు సపోర్ట్ చేస్తున్నారు. బట్ సో మిగిలిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ వెళ్తుంది. సో మిగిలిన వాళ్ళ పిఆర్లు కూడా చాలా పెద్ద పిఆర్లు పెట్టుకున్నారు కాబట్టి, నటరాజ్ మాస్టర్ అవ్వచ్చు, కళ్యాణ్ వాళ్ళ పేరు అవ్వచ్చు. సో వీళ్ళు కొంచెం వెనకబడుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సో వీళ్ళు కూడా ఉంటారు, ఫోర్త్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధు సోనియా వాళ్ళు నిజంగా ఓటింగ్లో వీళ్ళ పొజిషన్ చాలా మంచి పొజిషన్లో ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు పాపం మనకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి మనకు తెలుసు కాబట్టి, నిజంగా లేకుంటే వీళ్ళే టాప్ 3లో కానీ టాప్ 2లో కానీ ఉండే పేరు వీళ్ళు నిజంగా సిద్ధు సోనియా వాళ్ళు ఉంటే. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరగకపోవటము, ఈ వీక్ ఎలిమినేషన్ ఉండటము, వీళ్ళ దగ్గర బాల్ క్రెడిట్స్ చాలా తక్కువ ఉండటంతో సో మేబీ వీళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఈ వీక్. సో కాబట్టి వీళ్ళు ఓటింగ్ పొజిషన్ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళు ఓటింగ్ పొజిషన్ బాగానే ఉంది. కాకపోతే ఎండ్ ఆఫ్ ద వీక్ వీళ్ళు ఉండరు కదా, అది సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి అసేమ్ లైక్ అభిమానిక వాళ్ళు కూడా, వాళ్ళకి ఓటింగ్ కూడా తక్కువే ఉంది. మేబీ లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరుగుంటే మేబీ ఏమన్నా ఛాన్సెస్ ఉండేవేమో వాళ్ళకి ఉండడం కోసం. బట్ ఇప్పుడైతే ఛాన్సెస్ అయితే లేవు వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎలిమినేషన్ జోన్లోనే ఉన్నారు, ఎలిమినేట్ కూడా అయిపోతారు. అండ్ ఫిఫ్త్ దాంట్లో పొజిషన్లోకి వచ్చేసరికి నూకరాజు అండ్ ఆసియా ఉన్నారు. నిజంగా నూకరాజు అండ్ ఆసియా వాళ్ళు కూడా గెలవడానికి కూడా వీళ్ళకి ఛాన్సెస్ చాలా ఉండేవి స్టార్టింగ్లో. బట్ ఇప్పుడైతే మాత్రం తగ్గుతూ వస్తున్నాయి వీళ్ళకి ఛాన్సెస్. అండ్ వీళ్ళ మీద కూడా అంత మంచి ఒపీనియన్ కూడా చాలా మందికి ఫామ్ అవ్వలేదు ఇప్పటికీ. సో ఫ్యామిలీ ఆడియన్స్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా చూస్తున్న యూత్ అవ్వచ్చు, ఎవరు ఎంతమంది తక్కువ మంది చూస్తుంటారో ఆ తక్కువ మందిలో కూడా వీళ్ళకి అంత స్కోప్ అయితే ఇవ్వట్లేదు ఇప్పటివరకు. మొన్నటి వరకు ఉంది కానీ సో లాస్ట్ 2 వీక్స్ నుంచి, ఎస్పెషల్లీ నేను 3 వీక్స్ నుంచి చూస్తున్నాను. ఆ 3 వీక్స్ నుంచి అయితే నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ మేబీ 1-2 టాస్కుల్లో కనిపించింది. బట్ దాని తర్వాత ఎక్కడా కనిపించట్లేదు. అండ్ హౌస్ హార్మోనీలో కూడా, మ్యాన్షన్లో కూడా వీళ్ళంతా నవ్విపించటాలు కానీ, వీళ్ళంతా ఎనర్జెటిక్గా కానీ, అంత కామెడీగా కానీ ఎక్కడ కనిపించట్లేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎస్పెషల్లీ అస్సలు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. మేబీ వీళ్ళకి కూడా ఆ ప్రెషర్ ఉందేమో, గెలవాలి, టాస్కులు గెలవాలి, పాయింట్స్ తెచ్చుకోవాలి, ఆ గోల్డెన్ కప్పులు అవ్వాలి, టాప్ ఫినాలే వీక్లోకి వెళ్ళాలి, ఫైనలిస్ట్ అవ్వాలి, గెలవాలి. సో మేబీ వీళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నట్టుంది. సో కామెడీ కొంచెం తక్కువ చేస్తున్నారు, కొంచెం ఆ అట్మాస్ఫియర్ కూడా అంతగా లేదు వీళ్ళతోటి. అండ్ వీళ్ళు కూడా చాలా ఇరిటేటివ్ మోడ్లో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు. సో ఇప్పటికైతే ఎవరు విన్నర్ కాలేదు. బట్ నటరాజ్ మాస్టర్ కోసం అయితే మాత్రం సెలబ్రిటీ సైన్యం అయితే దిగిపోయింది అయ్యా, అంతవరకు చెప్పగలుగుతాను. మరి చూద్దాం ఆ సెలబ్రిటీ సైన్యాన్ని దాటి సో జనాలు ఎవరికి ఓట్లు వేస్తుంటారు, ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. సో మీరు ఎవరు గెలుస్తారు అనుకునేది కామెంట్ చేయండి. మనం మళ్ళీ రేపటి ఓటింగ్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.